ఫనుమంతు. ఫనుమంతు అలియాస్ ఫనీ హేమంత్ డార్క్ కామెడీ చేసి వివాదంలో ఇరుక్కున్నాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. బట్ తను అపాలజీ చెప్పాడు. సో, అపాలజీ చెప్పాడు కాబట్టి తనెవళ్ళు ట్రోల్ చేయొద్దు అని తను అడిగాడు. బట్ నిజంగా ఆ వీడియోలో తను అపాలజీ చెప్పాడా అంటే అపాలజీ చెప్పలేదు. మీకు అర్థమవ్వలేదు కాబట్టి క్షమించండి అని అంటున్నాడు. మనకు అర్థమవ్వకపోవడానికి అందులో ఎటువంటి సందేహాలు లేవు. మనకి చాలా క్లియర్ కట్‌గా అర్థమైంది ఏంటి అంటే వీళ్ళు చాలా వికృత చేష్టలతో అక్కడ కామెడీ చేశారు. ఎంత వికృత చేష్టలు అంటే మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఎక్స్‌ట్రీమ్స్‌కెళ్ళిపోవడం అంటే ఏదైనా తప్పు కాదు. ఏదైనా రైటే అనే రేంజ్‌కెళ్ళిపోయింది ఆళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్. డార్క్ కామెడీ చేస్తున్నాం కాబట్టి అక్కడ మనం ఏ రిలేషన్‌షిప్‌నైనా పెట్టి ఇలాంటి జోక్స్ ఎయ్యొచ్చు. ఆ వీడియో కోసం చెప్పట్లేదు. ఆ జోక్ కోసం చెప్పట్లేదు. బట్ ఆ వీడియో చూసినోళ్ళకి అర్థమవుద్ది. ఎలాంటి జోక్స్ ఏసినా డార్క్ కామెడీలో కొట్టుకెళ్ళిపోతాయి అన్న ఒక ఉద్దేశంతోనే వాళ్ళు డార్క్ కామెడీ చేశారక్కడ అని అనిపిస్తుంది. అండ్ తను అపాలజీ చెప్పే విధానంలో కూడా తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు అనే భయంతోని లేకపోతే తనని టార్గెట్ చేస్తున్నారనే భయంతో చెప్పాడు. బట్ నేను అన్ని ట్రోల్స్ అబ్జర్వ్ చేశాక నాకేం అర్థమైందంటే తన ఫ్యామిలీని ఎవ్వరూ టార్గెట్ చేయలేదు. తననైతే టార్గెట్ చేశారు. అండ్ యూట్యూబ్‌లో ఇది కామన్. ఎందుకంటే తను యూట్యూబ్ కంటెంట్ అంతా అందరిని టార్గెట్ చేసే ఉంది. సో, అలాంటి పర్సన్‌ని టార్గెట్ చేయడం తప్పు, రైట్ అనట్లే. తను ఒక మిస్టేక్ చేశాడు కాబట్టి యూట్యూబ్‌లో ఉన్నాడు తను కూడా కాబట్టి ఒక సోషల్ మీడియాలో ఉన్నోళ్ళకి ఇలాంటి ట్రోల్స్ కామన్. అండ్ కామన్‌గా తను చేసే పనే తనకిప్పుడు జరుగుతుంటే కొంచెం తట్టుకోలేకపోతున్నాడు. బట్ తను మిస్టేక్ చేశాడు. తను మిస్టేక్ చేసిన ఆ కామెంట్‌ని తను మిస్టేక్ కాదు. మీకు అర్థమవ్వలేదు. మీరు తీసుకునే విధానం రాంగ్ ఉంది. అందుకు నేను సారీ. నన్ను క్షమించండి. నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయొద్దు అని అన్నాడు. తన ఫ్యామిలీని ఎవ్వరు ఇన్వాల్వ్ చేయలేదు. ఆ ప్లేస్‌లో మీ మదరో, సిస్టరో ఉంటే ఏం చేస్తారని ఒక ఎమోషనల్‌గా ఒక క్వెషన్ రైజ్ చేశారు. ఎందుకంటే అది చాలా తప్పని అందరికీ అనిపించింది. బట్ మీరెలా అయితే ఇప్పుడు అది కామెడీ మేము రాంగ్‌గా తీసుకున్నామని అనుకుంటున్నారో ఆ ఎమోషనల్‌గా అడిగే క్వెషన్ వల్ల మీరు మీ ఫ్యామిలీని లాగినట్టు మీరు ఫీల్ అవుతున్నారు తప్ప ఎవ్వరు మీ ఫ్యామిలీని లాగలేదు ఇందులోకి. మిమ్మల్నే అందరూ క్వెషన్ చేస్తున్నారు. మీ మీదే యాక్షన్ తీసుకోమని అందరూ అడుగుతున్నారు. సో, కరెక్ట్‌గా అపాలజీ వీడియో చెప్తే తప్పునొప్పుకున్నాము అని కరెక్ట్‌గా చెప్తే ఎవ్వరైనా కన్ఫర్మ్‌గా యాక్సెప్ట్ చేసి మీకు మళ్ళీ గ్రోత్ ఇస్తారు. యూట్యూబ్‌లో 150,000 ప్లస్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారంటే ఎంతో కొంత ఎఫర్ట్స్ పెడితేనే వస్తారు. సో, ఆ ఎఫర్ట్స్‌ని ఇలా రాంగ్‌గా మిస్‌యూజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో, అపాలజీ అనేది కరెక్ట్‌గా చెప్తే మేబీ హ్యూమన్ రిసోర్స్ ఇప్పుడు కూడా మీ మీద యాక్షన్స్‌కి దిగింది. చాలామంది సెలబ్రిటీస్ కూడా మీ మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు. అవన్నీ తగ్గించుకోవాలంటే అపాలజీ అనేది కరెక్ట్‌గా ఉండాలి. అండ్ ఏదైనా శిక్ష వేస్తే దాన్ని కరెక్ట్‌గా సార్ట్ ఔట్ చేసుకొని దీని నుంచి బయటకొచ్చి మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తే లైఫ్ వస్తది పక్కాగా. దానికోసం భయపడిపోయి, బాధపడిపోయి నన్ను ట్రోల్ చేస్తున్నారు, నా ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్నారు అని అనుకోవడం కంట మీరు చేసింది చాలా పెద్ద తప్పు. అక్కడ మేబీ 2 సెకండ్స్ జోకే అది. బట్ ఆ 2 సెకండ్స్ జోక్ అనేది మీ క్యారెక్టర్‌ని, మీ థాట్ ప్రాసెస్‌ని అన్నిటిని అక్కడ పోర్ట్రేట్ చేస్తుంది. కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకొని అపాలజీ చెప్పి దీన్ని రెక్టిఫై చేసుకుంటే చాలా ప్లస్ మీకే అవుతుంది. మిగతా వాళ్ళకందరికీ ఇది జస్ట్ టైమ్ వేస్టే నిజంగా చెప్పాలి అంటే. కొంచెం మంది ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అని చెప్పడానికి పనికొస్తుంది. బట్ ఓవరాల్‌గా ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి ఇది టైమ్ వేస్టే. మీరు దాన్ని పట్టించుకోకుండా మీరు చేసిన మిస్టేక్‌ని గుర్తించి అపాలజీ చెప్పి దీన్ని క్లోజ్ చేసుకుంటే మీ ఎండ్‌లో చట్టం అనేది తన పని తాను చేసుకుంటది. ఆ శిక్షను మీరు ఈజీగా తీసుకోవచ్చు. మీకేం పెద్ద శిక్ష పడదు. మీకు ఒక కౌన్సెలింగ్ ఏదో వస్తది మాక్సిమం. అంతకు మించి ఉండదు. సో, ఏదైనా ఫైన్ ఉంటే ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కౌన్సెలింగే ఉంటది ఇలాంటి పనులకి. సో, ఆ కౌన్సెలింగ్ తీసుకోండి. మీకు ఆల్రెడీ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. బట్ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఎక్స్‌ట్రీమ్స్‌కి వెళ్ళిపోవడం వల్లే ఇలాంటి కామెడీ జనరేట్ అయింది. సో, అలా ఎక్స్‌ట్రీమ్స్‌కి వెళ్ళిపోకుండా బ్యాలెన్స్డ్‌గా ఉంచుకుంటే చాలా మంచిది. థాంక్ యూ.